సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2024 సంబంధించిన టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 164V డ్యూయల్ ఛానల్ ఏబీ సంబంధించిన డ్యూయల్ డిస్క్ వేరియంట్ అనేది ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది. సో 2024లో మనకి ఎటువంటి ఫీచర్స్ అని ఆఫర్ చేస్తున్నారు, దీని యొక్క ప్రైస్ ఎంత పడుతుంది, ఎక్స్షోరూమ్ ప్రైస్ ఎంత పడుతుంది, అలాగే ఆన్ ప్రైస్ ఎంత పడుతుంది, అలాగే డౌన్ పేమెంట్ ఎంత పే చేయాలి, ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి మీకు వన్ బై వన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఒకవేళ మీరు 2024లో ఈ బైక్ అనేది పర్చేస్ చేద్దాం చూస్తుంటే కనుక ఇది ఒక కంప్లీట్ క్లారిటీ వీడియో అవుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. అలాగే ఈ వీడియోలో నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసినట్లయితే ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక లేట్ చేయకుండా మనం ఈ బైక్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఏమి తెలుసుకుందాం. సో ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ ప్రొఫైల్ స్టార్ట్ చేసినట్లయితే కనుక ఇక్కడ మనకి టర్న్ ఇండికేటర్స్ అనేవి కంప్లీట్ గా మనకి బల్బ్ తోనే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ స్మార్ట్ కనెక్ట్ అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారంటే మనకి ఇది బ్లూటూత్ సపోర్ట్ తో రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ కింద చూసుకుంటే మనకి ఇక్కడ ఎం షేప్ లో మనకి ఇక్కడ దీని యొక్క హెడ్ ల్యాంప్ అనేది డిజైన్ చేశారని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి డిఆర్ఎల్స్ కూడా యొక్క డిజైన్ కూడా మనకి చాలా యూనిక్ గా డిజైన్ చేశారని చెప్పొచ్చు. ఇదంతా కూడా మనకి కంప్లీట్ గా ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి దీని యొక్క డిజైన్ చేశారని చెప్పొచ్చు. దీని యొక్క కట్స్ అండ్ ఫినిష్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉండడం జరుగుతుంది ఫ్రంట్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే. అలాగే ఇంకా కింద చూసుకుంటే మనకి ఇక్కడ మడ్ గార్డ్ అని చెప్పొచ్చు, ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి మడ్ గార్డ్ అనేది డిజైన్ చేశారని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ పైన చూసుకుంటే మనకి టీవీఎస్ రేసింగ్ అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే సస్పెన్షన్ అనేది మనకి దీంట్లో 33mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అలాగే సస్పెన్షన్ క్యాప్స్ కూడా మనకి ఇక్కడైతే ఆఫర్ చేస్తున్నారు. అంటే డస్ట్ పార్టికల్స్ అనేవి లోపలికి వెళ్ళకుండా మనకి సస్పెన్షన్ క్యాప్స్ అయితే యూజ్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క టైర్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ మనకి 90/90 70 నుంచి ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ యొక్క టైర్ అయితే చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే మనం నెక్స్ట్ మనం వీల్ చూసుకున్నట్టయితే కనుక వీల్ అనేది కంప్లీట్ గా మనకి రెడ్ కలర్ లో తీసుకురావడం అనేది జరిగింది అనమాట. అలాగే నెక్స్ట్ దీనికి బ్రేకింగ్ డిపార్ట్మెంట్ లో మనకి ఫ్రంట్ సైడ్ 270mm పెట్రోల్ డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో నార్మల్ డిస్క్ బ్రేక్స్ తో కంపారిజన్ మనకి పెట్రోల్ డిస్క్ బ్రేక్ లో మనకి హీట్ అనేది త్వరగా రెడ్యూస్ అయ్యి మనకి మంచి బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో దీంట్లో మనకి ఫ్రంట్ సైడ్ 270mm పెట్రోల్ డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాంగ్ విత్ మనకి ఏబిఎస్ రింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేయడం జరిగింది. అలాగే దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి 180mm గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. మన ఇండియన్ రోడ్స్ కి 160mm ఉంటే సరిపోతుంది. సో 180mm ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పొచ్చు. మీరు ఆన్ రోడ్ చేసినా ఆఫ్ రోడ్ చేసినా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు కంఫర్టబుల్ గా మీరు రైడ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఈ బైక్ లో మెయిన్ హార్ట్ ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే 159cc సింగిల్ సిలిండర్ 4-stroke 4 valve తో మనకి ఆయిల్ కూల్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ SOEC ఇంజిన్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. ఇది 17.3 PS పవర్ ని అలాగే 14.73 Nm టార్క్ మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. దీని యొక్క పెర్ఫార్మెన్స్ అంతా ఏ విధంగా ఉంటుందో నేను దీని రైడ్ కి తీసుకెళ్తాను. రైడ్ తీసుకెళ్లి నా రైడ్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఇంకొక డెడికేటెడ్ వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తాను. అలాగే ఇంజిన్ కి ప్రొడక్షన్ గా మనకి ఇక్కడ గార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే కింద కూడా మనకి కౌల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. దీని మీద మనకి హైపర్ ఎడ్జ్ అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క ట్యాంక్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి కంప్లీట్ గా 12 లీటర్స్ ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి ట్యాంక్ అనేది డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. సో ట్యాంక్ మీద మనకి ఇక్కడ రెడ్ కలర్ బ్యాచింగ్ అనేది కనిపిస్తుంది. స్టిక్కరింగ్ అనేది చాలా అట్రాక్టివ్ గా డిజైన్ చేశారని చెప్పొచ్చు. అలాగే మనకి ఇది E20 క్యాపబిలిటీస్ తో మనకి రావడం జరుగుతుంది. మీరు కావాలనుకుంటే E20 పెట్రోల్ కూడా మీరు దీంట్లో ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ట్యాంక్ మీద మనకి హార్స్ సింబల్ అయితే కనిపిస్తుంది అనమాట. టీవీఎస్ లోగో అయితే మనకి కనిపిస్తుంది. అలాగే దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే కంపెనీ అనేది 42 km అయితే క్లైమ్ చేస్తుంది. బట్ రియాలిటీలో మనం 35 నుంచి 40 km వరకు ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క సీట్ గురించి మాట్లాడుకుంటే సీట్ అనేది కంప్లీట్ గా మనకి సింగిల్ లాక్ సీట్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో సీట్ యొక్క క్వశ్చనింగ్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ గా అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే కంఫర్ట్ కూడా మనకి చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంది. అలాగే చూడొచ్చు మనకి రెడ్ కలర్ లో మనకి స్టిచ్చింగ్ అయితే చేశారనమాట. సో చూడడానికి మాత్రం చాలా ఐ క్యాచీగా మనకి దీంట్లో ఉండడం అయితే జరుగుతుంది. అలాగే బ్యాక్ సైడ్ గ్రాబ్ కూడా మనకి కంప్లీట్ గా స్ప్రింట్ గ్రాబ్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో ఇది కూడా మనకి చాలా యూనిక్ లుక్ లో తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి సైడ్ ప్యానల్ మీద చూసుకుంటే మనకి ఇక్కడ ఆర్టీఆర్ 164V అని చెప్పేసి ఇక్కడ మనకి స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. సో కట్స్ అండ్ ఫినిష్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ గా డిజైన్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క వెయిట్ గురించి మాట్లాడుకుంటే వెయిట్ అనేది కంప్లీట్ గా మనకి 143 kgs వెయిట్ అనేది దీంట్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో వెయిట్ అయితే మాత్రం నార్మల్ అయితే ఉంది, మరి ఎంత ఓవర్ వెయిట్ అయితే ఏం లేదు, పర్లేదు. మీకు రైడ్ చేసినప్పుడు మీరు ఆ ఫీల్ అయితే ఉండదు అనమాట, వెయిట్ ఉన్న ఫీల్ అయితే అనిపించదు మీకు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి మోనోషాక్ సస్పెన్షన్ అనేది మనకి బ్యాక్ సైడ్ తో ఆఫర్ చేస్తున్నారు. ఇది మనకి అడ్జస్టబుల్ అయితే కాదనమాట. అక్కడ చూడొచ్చు మనకి అడ్జస్టబుల్ అయితే లేదు, బట్ మనకి మోనోషాక్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మీకు సస్పెన్షన్ పరంగా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు, మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. బట్ ఏంటంటే మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అయితే ఉండదు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క టైర్స్ గురించి మాట్లాడుకుంటే టైర్స్ విషయంలో మనకి బ్యాక్ సైడ్ 130/70 నుంచి ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ టైర్ కూడా మనకి కంప్లీట్ గా రెడ్ కలర్ వీల్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. అలాగే దీంట్లో మనకి మెయిన్ హైలైట్ ఏంటంటే దీంట్లో మనకి రేడియల్ టైర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. 160 సెగ్మెంట్ మనకి రేడియల్ టైర్స్ అంటే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు ఖచ్చితంగా అయితే. అలాగే బ్యాక్ సెక్షన్ లో మనకి బ్రేక్ అయితే చూడొచ్చు మనకి 200mm పెట్రోల్ డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ తో మనకి 2024 లో మనకి అప్డేట్ అని చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీనికి హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ బార్ అనేది కంప్లీట్ గా మనకి సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. హ్యాండ్ వర్క్ కంఫర్ట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంది. అలాగే సిట్టింగ్ పొజిషన్ కూడా మనకి మరి అంత లీనియర్ అయితే లేదనమాట, మరి అంత మనం బెండ్ అయ్యి డ్రైవ్ చేసిన అవసరం అయితే లేదు. సో మనకి స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే ఉంటుందన్నమాట. అలాగే హ్యాండిల్ బార్ ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే
సో లెఫ్ట్ సైడ్ లో మనకి ఇక్కడ ఫాస్ట్ స్విచ్ అనేది డెడికేటెడ్ గా ప్రొవైడ్ చేశారు. అలాగే హై బీమ్ లో బీమ్ స్విచ్ ఉంది. అలాగే నెక్స్ట్ చూసుకుని మనకి ఇక్కడ ఐ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. దీని ద్వారా ఏంటంటే మనం కన్సోల్ ఉండే ఫీచర్స్ అనేవి ఆపరేట్ చేయొచ్చు అనమాట. అలాగే టర్న్ ఇండికేటర్ స్విచ్ ఉంది. అలాగే కింద చూసుకుని మనకి హార్న్ అయితే ఉంది. హార్న్ యొక్క లౌడ్నెస్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. చాలా లౌడ్ అయితే ఉంది. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ కానీ చూసుకుంటే రెడ్ కలర్ లో మనకి ఇక్కడ ఇంజిన్ కిల్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే ఇంకా చూసుకుంటే మనకి ఇక్కడ మోడ్ అనే బటన్ అయితే ఉంది. దీని ద్వారా కూడా మనం కన్సోల్ ఉండే ఫీచర్స్ అనేవి ఆపరేట్ చేయొచ్చు. దీంట్లో మనకి మోడ్స్ అయితే ఉంటాయి అనమాట. రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి. అర్బన్ మోడ్, రోడ్ మోడ్, అలాగే స్పోర్ట్స్ మోడ్ అని చెప్పేసి రైడింగ్ మోడ్స్ అనేవి ఉంటాయి అనమాట. అలాగే ఇంకా కింద చూసుకుని మనకి ఇక్కడ హెడ్ ల్యాంప్ అనేది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఒక బటన్ అయితే ఉంది. అండ్ ఇంకా కింద చూసుకుని మనకి ఇక్కడ సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. ఇది ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్ తోనే రావడం జరుగుతుంది. ఎటువంటి కిక్ స్టార్ట్ సపోర్ట్ అనేది దీంట్లో లేదని చెప్పొచ్చు. అలాగే దీంట్లో ఇంకొక మేజర్ హైలైట్ ఏంటంటే మనకి దీంట్లో అడ్జస్టబుల్ క్లచ్ లివర్స్ అండ్ బ్రేక్ లివర్స్ అని మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో మీరు కావాలంటే మీ ఫింగర్స్ తగ్గట్టుగా మీరు దీన్ని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు ఈ బైక్ లో కానీ చూసుకుంటే. అలాగే మిర్రర్స్ కూడా మనకి మంచి క్వాలిటీ మిర్రర్స్ అనేవి దీంట్లో మనకి ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ మనం దీనికి ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే ట్రాన్స్మిషన్ మనకి దీంట్లో 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో ట్రాన్స్మిషన్ మోడ్ కూడా మనకి చాలా స్మూత్ గా అయితే పడుతుంది అనమాట. సో ఇప్పటివరకు నేను రైడ్ చేశాను దీన్ని. సో చాలా స్మూత్ గా రన్ అవుతుందని చెప్పొచ్చు. ట్రాన్స్మిషన్ మనకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అలాగే సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ సంబంధించిన సైడ్ స్టాండ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాంగ్ విత్ మనకి సెంటర్ స్టాండ్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం దీనికి డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ గా మనకి ఓపెన్ టైప్ చైన్ మనకి రావడం జరుగుతుంది. సో ఓపెన్ టైప్ చైన్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మనం ఎవ్రీ 500 నుంచి 700 కిలోమీటర్స్ మధ్యలో ఒకసారి మనం చైన్ లూప్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో చైన్ లూప్ చేసుకోవడం వల్ల మనకి ఇన్స్టెంట్ పికప్ అయితే ఉంటుంది. అలాగే మైలేజ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఎవ్రీ 500 కిలోమీటర్స్ కి చైన్ లూప్ అయితే చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి మంచి రైడర్ ఫుట్ రెస్ట్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇది మనకి ఫ్లెక్సిబుల్ అయితే ఉంది. అలాగే మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. వీటి యొక్క క్వాలిటీ కూడా మనకి నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే మనకి ఇక్కడ సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. అలాగే సారీ గార్డ్ కూడా మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా మనకి మిస్ అయితే చేయలేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం బ్యాక్ సెక్షన్ గా చూసుకుంటే మనకి కంప్లీట్ గా మనకి టైల్ ల్యాంప్ అనేది LED తో మనకి ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా మనకి M షేప్ లో మనకి ఇక్కడ డిజైన్ అనేది చాలా కొత్తగా డిజైన్ చేశారని చెప్పొచ్చు. అండ్ కింద చూసుకుంటే మనకి ఇక్కడ సీట్ లాక్ అనేది మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు అనమాట. అండ్ ఇక్కడ మనకి నెంబర్ ప్లేట్ సంబంధించిన ఒక బల్బ్ టైప్ లైట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి కంప్లీట్ గా బల్బ్ తో ఆఫర్ చేస్తున్నారు. ఇవి కూడా మనకి LED కి ఇచ్చింటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సో మేబీ నెక్స్ట్ ఇయర్ లో వీళ్ళు అప్డేట్ చేయొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఎగ్జాస్ట్ అనేది మనకి చాలా పెద్ద ఎగ్జాస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉందో ఒకసారి మనం చెక్ చేద్దాం. అలాగే నెక్స్ట్ దీనికి కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది కంప్లీట్గా మనకి ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో కన్సోల్ మనకి కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, అలాగే ఫ్యూల్ గేజ్ ఉంటుంది, లో బ్యాటరీ ఇండికేటర్, లో ఫ్యూల్ ఇండికేటర్, అలాగే సర్వీస్ ఇండికేటర్ ఉంటుంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంటుంది, క్లాక్ ఉంటుంది, సైడ్ స్టాండ్ ఇండికేటర్, ఇలా మనకి కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా మనకి మిస్ అయితే చేయలేదని చెప్పొచ్చు. అలాగే దీంట్లో మనకి అడిషనల్ గా బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. మీకు వచ్చి కాల్స్ కానీ SMS కానీ నోటిఫికేషన్ కానీ అన్ని కూడా మనకి కన్సోల్లో విజిబిలిటీ అవుతాయి అనమాట. అలాగే నెక్స్ట్ మనం ఈ బైక్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ సరికి 1,38,670 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ సరికి అప్రాక్సిమేట్లీ మనకి 1,70,000 రూపీస్ అనేది అమలాపురం TVS షోరూంలో ఆన్ రోడ్ అయితే ఉంది. అలాగే డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 40,000 అండ్ అబవ్ మీరు ఎంత సరే పే చేసి రిమైనింగ్ అమౌంట్ ఫైనాన్స్ చేయించుకుని మీరు ఈ బైక్ అనేది పర్చేజ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే TVS Apache RTR 164 యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇది అనమాట. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఒకవేళ మీరు ఈ బైక్ అనేది పర్చేజ్ చేద్దాం చూస్తున్నా కనుక ఇక్కడ స్క్రీన్ మీద నేను అమలాపురం TVS షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి దీని యొక్క ప్రైస్ కానీ లేదంటే ఆన్ రోడ్ ప్రైస్ కానీ ఎగ్జాక్ట్గా మీరు తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఇవాళ వీడియో నుంచి ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబర్ గ్రోత్ పెంచినట్టు ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.